మమ్మీ కూడా థింక్ చేసింది. నేను ఇష్టం లేకుండా చదివితే ఏముంటుంది, ఇష్టం అని చదువుతానే మజా ఉంటుంది కదా. ఏదైనా నేర్చుకుంటే ఆప్షన్ వచ్చేసింది. సివిల్ డిపార్ట్మెంట్లో నాకు సీట్ రావాలి. ఓకే, సిఎస్ఈ డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే, కొంతమంది అది, బట్ ఐఎమ్ నాట్. ఐ డిసైడెడ్ దట్ మమ్మీ నేను ఇక సిఎస్ఈ అంత నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేదు చెప్పేసి అనుకున్నానే. లక్ అనేది తగులుతుంది, ఎట్లా తగులుతుందో మనకే తెలియదు. మనం కష్టపడితే ఖచ్చితంగా తగులుతుంది అని నాకు అక్కడ అర్థం అయిపోయింది. ఆ రిజల్ట్ వచ్చి నాకు ఈ సీట్ వచ్చిన తర్వాతకి దెన్ ఐ వాజ్ హ్యాపీ. ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చేసింది అనేసి హ్యాపీ ఫీల్ అయ్యాను. హలో గైస్, ఈ వీడియోలో నా యొక్క ఈసెట్ జర్నీ మరియు నాకు ఒక కాలేజీలో సిఎస్సి డిపార్ట్మెంట్లో సీట్ వచ్చినప్పటికీ అండ్ ఆల్సో నేను అందులో జాయిన్ అయినప్పటికీ నేను ఎందుకు ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ చేయాలని, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేయాలని నేను ఎందుకు డ్రాప్ అవుట్ అయినాను, మళ్ళీ ఎలా ప్రిపేర్ అయ్యాను అనేసి కూడా నేను ఒకసారి షేర్ చేసుకుంటే ఈ వీడియోలో. ఎందుకనని నీ జర్నీ నాకు ఎందుకన్నా అని అంటే ఏదో ఒక పాయింట్ నీకు యూజ్ అవుతుండొచ్చు వైల్ ప్రిపేరింగ్, ఐదర్ ఇన్ కాలేజ్ సెలెక్షన్, ఐదర్ ఇన్ డిపార్ట్మెంట్ సెలెక్షన్. ఓకే, ఏదో ఒకటి నీకు పాయింట్ అయితే తగిలితే ఏదో ఒక యూజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓన్లీ వాచ్ ఇట్. ఓకే, కమింగ్ టు మై స్టోరీ. ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఈసెట్ జర్నీ విత్ యూ. ఓకే, 2023 నాది డిప్లొమా అయిపోయింది, 2023 పాస్ అవుట్. ఓకే, దెన్ ఏప్రిల్ 30కి అకాడమిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మే 5థ్కి నాకు ఈసెట్ ఎగ్జామ్, 5 days గ్యాప్, అరౌండ్ 5 days గ్యాప్ ఉన్నది ఈసెట్కి. దెన్ నేను అప్పటికి అకాడమిక్స్ ఓకే పర్లేదు, యావరేజ్ ఉన్న, అంత పర్ఫెక్ట్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అప్పటికి లేదు నాకు. అప్పటి వరకు ఏదో ఈసెట్ ఎగ్జామ్ కదా, ఓకే ఇదేదో ఎంసీక్యూ ఎగ్జామే కదా, ఏదో ఒకటి 4 ఇట్లలో ఏదో పెట్టేస్తే చల్తా అయిపోతుందిలే అనేసి అనుకున్నాను నేను. ఏదో ఒక కాలేజ్ వచ్చేస్తుంది, అప్పటికి సివిల్లో రాదు సీట్ మనకు అనేసి ఒక మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీ మనకెందుకు రాదు సీట్ అనేసి ఆ మెంటాలిటీ అయితే ఉన్నది అప్పుడు. దెన్ అయితే ఈసెట్ ఎగ్జామ్ జరిగింది. ఓకే, రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి అరౌండ్ నాకు పెద్ద ర్యాంక్ వచ్చింది. పెద్ద ర్యాంక్ వచ్చిన తర్వాత దెన్ చాలామంది చెప్తారు ఈ ర్యాంక్ నీకు సివిల్లో డిపార్ట్మెంట్లో నీ బ్రాంచ్లో రాదు. ఎందుకనంటే కంపేర్ టు అదర్ బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈసెట్లో చాలా తక్కువ సీట్లు ఉంటాయి. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఆల్సో చాలా తక్కువ బ్రాంచ్. మెకానికల్కి అండ్ సివిల్కి సిఎస్సి సబ్ బ్రాంచెస్ కంటే చాలా తక్కువ ఉంటాయి సీట్స్. ఏం చేసిన నేను, నాకు వస్తే సివిల్ చేస్తే ఒక టాప్ 10 కాలేజ్లోనే వేయాలని ఒక మైండ్ సెట్తో ఉన్నా. వస్తే చేస్తే టాప్ 10 కాలేజ్లో వేయాలి అనుకున్నా. ఓకే, నేనేం చేసిన, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 10 కాలేజెస్ పెట్టేసిన. ఫస్ట్ టాప్ 10 కాలేజెస్ పెట్టిన తర్వాతకి చాలామంది ఏదో తేడా కొడుతుంది, రాదు, మేబీ రాదు అనేసి ఇంకొకటి బెస్ట్ కాలేజెస్ 2 తీసి యాడ్ చేసిన. టోటల్ 12 యాడ్ చేసిన. అయితే అందరూ ఒక ఇంటెన్షన్ ఏంటంటే, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అందరూ బ్రాంచ్ ఎక్స్చేంజింగ్ కోసం అందరూ బ్రాంచ్ చేంజ్ చేద్దాం అనేసి ఉద్దేశంతోనే ఉన్నారు. మనకి ఇప్పుడు ర్యాంక్ బట్టి సివిల్లో డిపార్ట్మెంట్లో సీట్ రాదని చాలామంది డిసైడ్ అయిపోయి దెన్ దే వెంట్ టు సిఎస్సి డిపార్ట్మెంట్, సిఎస్సి సబ్ బ్రాంచెస్. ఎందుకనంటే అందరూ ఇక్కడ ఏం ఆలోచించారంటే, ఫ్యూచర్ స్కోప్ లేదు సివిల్ డిపార్ట్మెంట్కి, ఫ్యూచర్లో జాబ్స్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ అనేసి అందరు ఏం చేశారు, అందరూ ఓకే సీట్ వచ్చేసింది, సబ్ బ్రాంచెస్ పెట్టేసుకున్నారు, ఓకే జాయిన్ అయిపోదాం అనే ఉద్దేశంతోనే ఉన్నారు. దెన్ కమింగ్ టు మై పాయింట్, నేను కూడా ఏం చేసిన, మేబీ లెస్ ఛాన్సెస్ టు గెట్ ది జాబ్. దెన్ ఐ డిసైడెడ్ ఓకే వీళ్ళంతా చేస్తున్నప్పుడు మనం కూడా ఏదో ఒకటి చేయాలి కదా, ఇక మనకు కూడా రాకపోవచ్చేమో మేబీ సీట్ సివిల్ డిపార్ట్మెంట్లో అనేసి అనుకున్నా. నేను ఒక 10 కాలేజీలు మంచి కాలేజీలు తీసేసి నేను కూడా ఒక 10 కాలేజెస్ సిఎస్సి పెట్టేసిన. సిఎస్సి సబ్ బ్రాంచెస్ కాదు, ఓన్లీ సిఎస్సి పెట్టేసిన. సిఎస్సిలో సీట్ రావడం కూడా కొంచెం కష్టం. సిఎస్సి సబ్ బ్రాంచెస్ వస్తాయి పెడితే, ఏదైనా వస్తాయి. సిఎస్సి సబ్ బ్రాంచెస్ వస్తాయి, కాకపోతే సిఎస్సి డిపార్ట్మెంట్ రావడం కూడా కొంచెం కష్టం. అవి కూడా టాప్ 10 కాలేజెస్ పెట్టినా, మళ్ళీ అయ్యే పెట్టిన.
ఓకే, అరౌండ్ 22 ఆప్షన్స్ పెట్టేసిన. దాంట్లో 17 ఆప్షన్ వచ్చింది సీట్ నాకు. టాప్ 12 రాలేదు. టాప్ 12 వచ్చేసి సివిల్ ఇంజనీరింగే పెట్టేసిన. ఓకే, అప్పటికి ఏమైందంటే అందరు ఏమన్నారు, సిఎస్సి అసలు సివిల్ పెట్టొద్దు అన్నారు. అంతకంటే ముందు ఏం జరిగిందంటే నాకు సిఎస్సి పెట్టొద్దని అన్నారు కొంతమంది అంటే చాలామంది సజెషన్ చాలామంది చెప్పింది ఏంటంటే ఏమంటారు, సిఎస్సి చేయండి. వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ సిఎస్సి చేయండి. సిఎస్సిలో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. దెన్ నువ్వు ఎమ్మటే సెటిల్ అవ్వచ్చు అనేసి చాలామందికి ఇంటెన్షన్. నాకు కూడా చాలామంది చెప్పారు. నేను సివిల్ ఆప్షన్ పెట్టే ముందు అప్పుడు సివిల్ పెట్టే ముందు నాకు చాలామంది చెప్పారు, నువ్వు సివిల్ ఎందుకు చేస్తున్నావు, సిఎస్సి వచ్చు అనేసి. కాకపోతే నేను వాళ్ళ మాట అందరి మాట వినాలి కాబట్టి అందరి డిసిజన్స్ పట్టకు నాకు కూడా ఏదో తేడా అనిపించి నేను సిఎస్సి పెట్టేసిన. 70 ఆప్షన్ వచ్చేసింది. సివిల్ డిపార్ట్మెంట్లో నాకు సీట్ రాలేదు. ఓకే, సిఎస్సి డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే, కొంతమంది హ్యాపీ, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇంట్లో కాలేజీలో వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లే. దెన్ ఆ సిచ్యువేషన్లో అది ఫ్రీ సీటే కదా అనేసి నేనేం చేసిన, ఓకే జాయిన్ అయిపోదాం అనేసి డిసైడ్ అయిపోయాను. ఇది వితిన్ 2 days రిజల్ట్ వచ్చిన తర్వాతకి డిసైడ్ అయిపోయాను. అండ్ సీట్ ఫిక్స్ చేసుకున్నాం, జాయిన్ అయిపోయినా. అరౌండ్ 2 days, జస్ట్ 2 days ఐ డిసైడెడ్ దట్ మమ్మీ నేను ఇక సిఎస్సి అంత నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను చెప్పేసిన. మమ్మీకి చెప్పేసిన. ఓకే, జాయిన్ అయిపోయినా. ఫీజు కట్టేసిన తర్వాతకి నేను వచ్చి చెప్పిన మమ్మీకి. చెప్పిన తర్వాతకి మమ్మీ కూడా థింక్ చేసింది. నేను ఇష్టం లేకుండా చదివితే ఏముంటుంది, ఇష్టం ఉండి చదువుతానే మజా ఉంటుంది కదా, ఏదైనా నేర్చుకోవచ్చు కదా అనేసి మమ్మీ కూడా ఆలోచించింది. సరే అని ఇష్టం అనేసి అన్నది. ఓకే, అక్కడ నేను 15,000 ఫీజు అరౌండ్ 17 కట్టినట్టున్నా. అరౌండ్ 20,000 విత్ ట్యూషన్ ఫీ అన్నీ కట్టినవి అన్నీ ఉత్తి పుణ్యానికి వెళ్ళినట్టాయి. మళ్ళీ రిటర్న్ వెళ్ళేసిన కాలేజీకి. జస్ట్ 2 days ఇట్లా జాయిన్ అయిపోయినా. నెక్స్ట్ డే వెళ్ళేసి నా సర్టిఫికేట్స్ నేను తెచ్చుకొని ఎట్లా రిక్వెస్ట్ చేసుకొని ఆ ఫ్యాకల్టీతోనే డిపార్ట్మెంట్తోనే రిక్వెస్ట్ చేసుకొని ఒక కాలేజ్ మెన్షన్ చేయట్లే. ఓకే కాలేజ్, ఓకే కాలేజ్ మంచి కాలేజే. ఓకే 17th కాలేజ్ అంటే టాప్ 10 కాదు అది. ఓకే, ఒక కాలేజ్ మంచి కాలేజ్, దాంట్లో జాయిన్ కాలేజ్ ఎట్లా రిక్వెస్ట్ చేసుకొని 2 days తర్వాతకి నా సర్టిఫికేట్ నేను తెచ్చుకున్నా. మళ్ళీ నాకు అడ్మిషన్ ఫీ ఏది నాకు రిటర్న్ ఇవ్వలేదు. దెన్ ఏం చేసిన, ఓకే 2024లో కొట్టేద్దాం, ఇక మంచి ర్యాంక్ కొట్టేద్దాం, టాప్ 50 అని ఉండాలి అనేసి డిసైడ్ అయిపోయాను. కాకపోతే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఇక్కడ అరౌండ్ డిసెంబర్లో 2023 డిసెంబర్లో స్టార్ట్ చేసిన. మళ్ళీ ప్రిపరేషన్ అర్థమైంది కదా నేను ఎందుకు డ్రాప్ అవుట్ అయిపోయాను అనేసి. మళ్ళీ నేను డిసెంబర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. దీనికి ఏమైనా కోచింగ్ తీసుకున్నావా అని అంటే తీసుకున్నా. సాయి మీద ఈసెట్ కోచింగ్ తీసుకున్నా, కోటి దగ్గర ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా. ఇది మనకి ఈసెట్కి వచ్చేసరికి మనకుండే సిలబస్ చాలా కొంచెం పెద్దది. 10 సబ్జెక్టులు కవర్ చేయాలి, బ్రాంచ్ సబ్జెక్టులు అండ్ ఎంపీసీ కవర్ చేయాలి. ఇది కొంచెం తలనొప్పి మనకి ఎంతైనా. ఏం చదవడానికైతే తలనొప్పి, అంటే నేను ఏం చదవలేదు కదా, నాకు కొంచెం తలనొప్పి అయిపోయింది. ఓకే, స్టార్ట్ చేసిన వీడియో లెక్చర్స్ వింటున్నా, నోట్స్ చేసుకుంటున్నా, అది సరిపోతుంది. ఒక 4 monthsలో నాకు ఏమైంది, కోర్స్ సబ్జెక్ట్ సిలబస్ అయిపోయింది. కాకపోతే నేను రివిజన్ చేయాలి, మిస్టేక్ అదొకటి. వింటున్నా రాస్తున్నా బట్ రివిజన్ చేయలే నేను. దెన్ అక్కడ ఎంపీసీ అట్లనే ఉంది. కాకపోతే కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన. అక్కడ ఎంపీసీలో కెమిస్ట్రీ సిలబస్ కంప్లీట్ చేసిన, నోట్ మేకింగ్ చేసుకుని అయిపోయింది. బట్ ది థింగ్ ఈజ్ నాకు మ్యాథ్స్ పోర్షన్ అనేది చాలా పెద్ద ఉన్నది అండ్ ఫిజిక్స్ కూడా కొంచెం పెద్దనే ఉంది. అది నాకు 1 month గ్యాపే ఉన్నది. ఎగ్జామ్ కంటే ముందు మేలో ఎగ్జామ్ ఉన్నది, ఏప్రిల్ ఒక 40 days ఉన్నది. 40 days ఇంకా ఎగ్జామ్ ఉన్నది. 40 days ఉన్నప్పుడు కూడా నా సిలబస్ ఇంకా కంప్లీట్ కాలే. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పెద్ద సిలబస్, అవన్నీ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. నేనేం చేసిన,
ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో, అంటే ఎక్కువ ఎక్కడి నుంచి అడుగుతుండే, ఏ ఏరియాల నుంచి అడుగుతుండని గ్యాదర్ చేసుకున్న ఆ టాపిక్స్ గట్టిగా ప్రిపేర్ అయినా. గట్టిగానే అంటే ఓకే ప్రిపేర్ అయినా. కాకపోతే నాకు కావాల్సింది ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ వస్తే నాకు ఖచ్చితంగా నాకు టాప్ 10 కాలేజెస్లో సీట్ వచ్చేస్తుంది. నేను ఎక్కువ కోర్కి నేను ప్రిఫరెన్స్ ఇచ్చా. ఆ నోట్ మేకింగ్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ ఏం చేసిన అంటే నేను షార్ట్ నోట్స్ అనేది రాసుకున్నాను. నేను ఒక ఓన్లీ కోర్ మాత్రమే చెప్తున్నాను. నా కోర్కి సంబంధించి షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాను. షార్ట్ నోట్స్ అన్ని సబ్జెక్టులు అరౌండ్ 9-10 ఉంటాయి. ఆ 10 సబ్జెక్ట్స్ షార్ట్ నోట్స్ చేసుకున్నా. అదేం చేసిన, అది డైలీ రెగ్యులర్గా చదవడం స్టార్ట్ చేసిన. ఈ లాస్ట్ 40 days చెప్తున్నా. అలాగే ఆ టైంలోనే నేను ఈ మ్యాథ్స్ లెక్చర్స్ వినడం, నోట్ మేకింగ్ చేసుకున్నాను. ఆ టైంలోనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథ్స్కి సంబంధించి టైం ఎక్కువ లేదు మనకి, అక్కడ టైం లేదు కాబట్టి నేను ఏం చేసిన, ఆ మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ వినడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం. మ్యాథ్స్లో నేను అంత సిలబస్ అయితే కంప్లీట్ చేయలేదు. కెమిస్ట్రీ అంతగా అయిపోగొట్టుకున్నా, ఫిజిక్స్ కూడా అంత సిలబస్ అయిపోవట్లేదు. 40 daysలో అయిపోకూడదామని అనుకున్నా. బట్ అది పాసిబుల్ కావాలి. ఎందుకంటే ఇక్కడ మీరు రివిజన్ చేయాలి, కాన్సెప్ట్ అప్పుడే కొంచెం గట్టిగా చూస్తున్నాం కాబట్టి అది కొంచెం చాలా టైం ప్రాసెస్. నేను ఫస్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేసి ఉంటే బెటర్ ఉండు. ఓకే, దట్స్ మై ప్రాబ్లం. ఓకే, దాని తర్వాతకి నేను ఏం చేసిన, ఫార్ములాస్ ఓకే కొన్ని చాప్టర్ తీసుకున్నా. ఆ చాప్టర్స్ అన్నీ రాసుకున్న తర్వాతకి ఇంపార్టెంట్ అన్ని ఫార్ములాస్ ఒక 10 pagesలో వచ్చేటట్టు చూసుకున్న. మ్యాథ్స్కి ట్రిగ్నామెట్రీ అండ్ ఆల్సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వీటికి సంబంధించి ఒక ఫార్ములాస్ ఒక 5 to 8 pages రాసిన అనుకుంటా. ఓకే, 5 to 8 pages రాసిన తర్వాతకి రెగ్యులర్ రివిజన్ చేసేసిన తర్వాతకి ఎట్ ది లాస్ట్ 10 days బిఫోర్ ఉంటుంది కదా, సాయి మీద వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేస్తారు, మాక్ టెస్ట్ బిఫోర్ 10 days, 1 month అనుకుంటా, 1 month అంత ఐడియా లేదు, 10 days or 15 days ముందు మళ్ళీ 2024లో అప్పుడు మాక్ టెస్ట్లో రాస్తున్నాను. బట్ మ్యాథ్స్లో స్కోరింగ్ తక్కువ వస్తుంది. ఓకే, కోర్లో మంచిగా వస్తుంది స్కోరింగ్. అరౌండ్ రిటర్న్ 6 mock tests, 6 mock టెస్ట్లు రాసిన తర్వాతకి నా యావరేజ్ స్కోర్ వచ్చేసి 86, 85, 90, 86, 85, 90 అట్లా వచ్చేస్తుంది. మన టార్గెట్ 120 వస్తే ఖచ్చితంగా నాది 50 బిలో బ్రాంచ్ ర్యాంక్ వచ్చేస్తుంది. చాలా తక్కువ వచ్చేసింది. అంటే అయిపోయిన తర్వాతకి నేను ఎప్పుడైతే ఈ సెట్కి అపియర్ అయ్యానో నాకు ఈజీగా అనిపించింది, పేపర్ చాలా ఈజీగా అనిపించింది. ఏది కోర్ టపా పెట్టేసిన. లాస్ట్ 30 minutes నాకు ఇంకా టైం మిగిలింది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను మ్యాథ్స్కి బాగా ప్రిపేర్ అవ్వలేదు, మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు అప్పుడు. అదే నాకు అక్కడ ఎగ్జామ్ హాల్లో నేను గమనించిన, ఏం టెన్షన్ పడకు, లైట్ తీసుకో, మ్యాథ్స్ అవుతుంది, మనకి ఎంపీసీ పర్ఫెక్ట్ ఉన్నాం, భయపడకుండా పెట్టేసే ఆప్షన్స్ అన్నీ నీకు తెలిసినాయి, ఏం టెన్షన్ పడకు. నాకు వచ్చిన సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసిన కోర్ 100 questions కాన్ఫిడెంట్గా అన్నీ పెట్టేసిన. కొన్ని ట్రిక్కే ఉన్నా, ఓకే కాన్ఫిడెంట్గా పెట్టేసిన. అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది, ఏదో పెట్టేసిన, కెమిస్ట్రీ మంచిగా పెట్టేసిన, అయిపోయింది. లాస్ట్కి నా రిజల్ట్స్ వచ్చిన తర్వాతకి నాకు అరౌండ్ 97 marks వచ్చినాయి అనుకుంటా. నేను 120కి ఏం పెట్టుకున్నా, అది కొంచెం డిసప్పాయింటెడ్. అది ర్యాంక్ వచ్చేసి బ్రాంచ్ ర్యాంక్ 200 వచ్చింది ర్యాంక్ నాది. కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకనంటే 1 year డ్రాప్ తీసుకున్నందుకు నీకు ఒక 50 బిలో ర్యాంక్ వచ్చినా బాగుండు అనేసి ఒక వే ఆఫ్ థింకింగ్లో ఉండే. కాకపోతే మళ్ళీ ఏమంటే మంచిగా అనిపించింది, ఏం కాదు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే నేను అప్పుడు మిస్ చేసిన సబ్జెక్టులు ఇప్పుడు నేను నేర్చుకున్నా అనేసి ఒక పాజిటివ్ ఆలోచించా. అప్పుడు నేను ఏవైతే నేర్చుకోలేదో ఈ జర్నీలో, ఈ 5 monthsలో నేను ఆ 3 yearsలో ఏమేమి కోల్పోయినా అనేసి నాకు అర్థమైపోయింది. అంటే ఆ 3 yearsలో నేను ఏం మిస్ అయినా, నేను ఏం వినలేదు అనేసి నాకు అర్థమైపోయింది. ఈ 5 monthsలో నేను ఆ 3 yearsలో నేర్చుకున్నాను, ఈ 5 monthsలో నేర్చుకొని ఇక్కడ అప్లై చేసిన. 200 వచ్చింది ర్యాంక్. కాకపోతే నాకు 200 కూడా నాకు తేడా ఎందుకు భయం అవుతుంది. టాప్ 10 వస్తుందా, టాప్ 5 వస్తుందా రాదా అనేసి టెన్షన్ అవుతుండే.
ఓకే. వచ్చింది, ర్యాంక్ అయితే వచ్చింది, హ్యాపీ. లాస్ట్ దానికన్నా కంపేర్ చేసుకుంటే ఈసారి చాలా మంచిగా వచ్చింది ర్యాంక్ అని ఓకే హ్యాపీగా ఉన్నా. కాకపోతే నాకు సీట్ వస్తుందా, టాప్ 5 కాలేజ్ వస్తుందా రాదా అనేసి కొంచెం టెన్షన్ ఉండే. ఆప్షన్స్ పెట్టిన, ఆప్షన్స్ ఓన్లీ 9 కాలేజెస్ పెట్టిన. ఇక ఏం డిసైడ్ అయిపోయినా అంటే అప్పుడు వస్తే వచ్చింది, లేకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్దాం, సెకండ్ ఫేజ్లో ఇక ఒక 20-30 కాలేజీలు పెట్టేద్దాం అప్పుడు అని ఇక ఏదో ఒకటి చేయాలనేసి డిసైడ్ అయిపోయింది. 9 కాలేజెస్ పెట్టిన, 1 2 3 9. ఓకే, ఫస్ట్ JNTU పెట్టిన, తర్వాత OU పెట్టిన, థర్డ్ ఆప్షన్ VNR VJIT. OU తర్వాత పెట్టిన అనుకుంటా, సెకండ్ ఆప్షనే థర్డ్ ఆప్షన్ పెట్టిన VNR VJIT. మనకి ఇక రాదేమో, లాస్ట్ ఆప్షన్ ఏదో వస్తుందేమో నైన్తో, మేబీ వచ్చినా కూడా అనుకున్నా. ఓకే, సడన్గా ఏదో మెసేజ్ వచ్చింది ఒక 10 days ఏమో తర్వాతకి, VNR VJIT. ఓకే, మంచి కాలేజ్, వచ్చేసినాం కొట్టేసినాం అనిపించింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈడ పాయింట్ ఏంటంటే నేను 5 months ప్రిపేర్ అయినా, బాగా ప్రిపేర్ అయినా, లాస్ట్ టైం నాకు ఒకవేళ సీట్ రాకపోతే సిచ్యువేషన్ అయింది అని అనుకున్నా. కాకపోతే నేను కష్టపడ్డదానికి ఆ లక్ అంటారు, లక్ ఫ్యాక్టర్, అది కూడా యాడ్ అయిపోయింది ఇక్కడ. యాక్చువల్ నా ర్యాంక్కి 200 ర్యాంక్ నేను ఏం ఆలోచించా, రాదేమో అనుకున్నా. కానీ లక్ అనేది తగులుతుంది, ఎట్లా తగులుతుందో మనకే తెలియదు. మనం కష్టపడితే ఖచ్చితంగా తగులుతుందని నాకు అక్కడ అర్థమైపోయింది. ఆ రిజల్ట్ వచ్చి నాకు ఈ సీట్ వచ్చిన తర్వాతకి దెన్ ఐ వాజ్ హ్యాపీ. ఒక మంచి కాలేజీలో సీట్ వచ్చేసింది అనేసి హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఇంకొకటి, నేను ఎందుకు ఈ క్లారిటీ ఇవ్వాలి మీకు ఎందుకు నేను ఓన్లీ CSE సివిల్ తీసుకుందాం అనుకున్నా అంటే, నేను చేసింది 3 years చేసింది సివిల్ డిపార్ట్మెంట్ డిప్లొమాలో. ఇక్కడికి వచ్చిన తర్వాతకి మళ్ళీ నేను చేయాల్సింది మళ్ళీ CSE అంటే అక్కడ 3 years వేస్ట్ అయినట్టే. అంటే నెక్స్ట్ మనము ఏదైనా వెళ్దామన్నా కూడా CSEకే వెళ్ళాలి. ఇక బీటెక్ అయిపోయిన తర్వాతకి CSE డిపార్ట్మెంట్లోనే ఏదో ఒక జాబ్ సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి. కాకపోతే అక్కడ 3 years వేస్ట్ అవుతున్నాయి కదా. ఆ 3 years వేస్ట్ చేసుకునే బదులు నేను 1 year వేస్ట్ చేసుకుందాం అనేసి, 1 year వేస్ట్ చేసుకుని ఒక మంచి కాలేజ్ పోతే బాగుంటుంది అనేసి ఆ ఉద్దేశంతో వెళ్ళాను నేను. సో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ అవుతారు కదా, ఒకటి డిసైడ్ అవ్వండి, నాకు బ్రాంచ్ ర్యాంక్ కావాలా అని, ఏదైనా బ్రాంచ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా, అది ఇప్పుడే డిసైడ్ అవ్వండి. తర్వాతకి రిగ్రెట్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది, అంతా కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ పెయిన్ అనేది తెలియదు మీకు. ఓకే, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మంచి ర్యాంక్ రాకపోయినప్పటికీ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే సిద్ధంగా అంటే మంచిగా ప్రిపేర్ అయితే వస్తుంది. ఎట్లా అయినా మీకు అనుకున్న కాలేజీలో మీరు ఏది బ్రాంచ్ ర్యాంక్ కావాలా, ఇది దీంట్లోనే చేద్దాం అనుకుంటారా, సివిల్ ఆర్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఏదో ఉంటారు కదా మీ బ్రాంచ్, దేంట్లో చేద్దాం అనుకుంటారు అనేది ముందే డిసైడ్ అవ్వండి. అది డిసైడ్ అయితే మీకు ఈజీగా, మీకు అంత స్ట్రెస్ ఉండదు. అకార్డింగ్ టు దట్ ప్లాన్ మీరు ప్రిపేర్ అవుతారు. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో డిసైడ్ అవ్వండి, ఏది కావాలో అన్నీ డిసైడ్ అయిపోయిన తర్వాతకి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మంచిగా ప్లాన్ వేసుకోండి, స్కెచ్ చేసుకోండి, పకడ్బందీగా టాప్ 100కి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, కొన్ని డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఏంటో తెలుసు అనుకుంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. కొంచెం ఈ టైంలో ఒక 1 month or 2 months ఉన్నది అనుకుంటే ఎగ్జామ్కి, గట్టి ప్రిపేర్ అవ్వండి, కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుద్దాం.